నీతిమంతుడని తీర్చబడునో సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా, లాస్ట్ మాట ఒకసారి చదవనమ్మా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈరోజు మన ప్రసంగ అంశం వచ్చేసరికి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రసంగ అంశంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని నీవు ఇచ్చిన వాగ్దానం నీ సన్నిధిలో ఈరోజు నేను విత్తబోతున్నాను తండ్రి. ప్రభా, వినిచిన ప్రతి ఒక్క బిడ్డ ఆయన ఎట్టి పాపంలో ఉన్నను లేపి ఆయన నీ రక్తంతో కడిగి ప్రతి ఒక్క బిడ్డను నీతిమంతుడిగా మీరు మార్చండి. మీరే సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే ఆరోపించండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు మన ప్రసంగ అంశం వచ్చేసరికి, నేను కాదు మీరు, నేను కూడా, నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహము వలె ధైర్యముగా ఉండుము. ఎంతమంది చూశారు గ్రూప్లో మన అంశం? ఫాలో అవ్వట్లేదు ఎవరో గ్రూపు? బాబు యూత్ బాయ్స్ ఫ్రెండ్షిప్ డే గురించి ఇప్పుడే చెప్పాను, అప్పుడే మర్చిపోయారు. కాబట్టి ఈరోజు మన ప్రసంగ అంశం, నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహము వలె ధైర్యముగా ఉండు. ఎలా ఉండాలి? నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండాలి. అయితే దేవుడు చెప్తున్న మాట ఇది నేను కాదు. సామెతలు, సొలొమోను రాసిన సామెతలు 28:1 చదవండి. 1వ వచనం, 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉన్నాడు. ఎవరి కోసం అన్నా చెప్తున్నావు నీతిమంతుడిని? నేనెక్కడ నీతిమంతుడు అని అనుకుంటున్నావా? నువ్వే నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడివి కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నీతిమంతుడవు. నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఈరోజు. నువ్వు నీతిమంతుడు కాకపోతే ఈ పాటికి ఏ సినిమా హాల్లోనో ఎక్కడో ఉండేవాడు. మనలో ప్రతి ఒక్కరిలో నీతి ఉంటుందండి, కానీ ఆ నీతిని మనం ఏం చేస్తామంటే మన లోకాన్ని చూసి ఆ నీతిని మనం కప్పేస్తాం, లోకం తీరును అనుసరిస్తాం. మనం దేవుని బిడ్డలై ఉండి మనం ఆదివారం ఆరాధనలో లేకుండా ఎక్కడో సినిమా హాల్లోనో ఎక్కడో కనబడితే అది దేవునికి ఎంత అవమానకరం. మీరు చేసే పని వల్ల మీకే కాదు, దేవుని నామానికి మొత్తానికి మీరు తలవంపులు తెచ్చినట్టే. కాబట్టి మీరు చేసే పని వల్ల దేవుడు తృప్తి పొందుతాడు. కాబట్టి రోమా 5:9 దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు నీతిమంతుడువా కాదా అంటే దేవుడు నువ్వు ఎలా నీతిమంతుడువో చెప్తాడు. అన్నా నేను నీతిమంతుడు కాదు, నేను పాపిని అంటే కాదు, దేవుడు అన్నాడు నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. ఎక్కడ చెప్తున్నాడో చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేనివల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి? ఆయన రక్తము వలన. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు పాపి అంటే కాదు, నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. ప్రభువా నేను పాపురాలంటే కాదమ్మా నువ్వు నీతిమంతురాలు అంటున్నాడు. నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహం వల్ల ధైర్యం కూడా మనం చెప్తున్నాడు. నేను నా రక్తంతో నిన్ను కడిగి నీతిమంతుడిగా నేను చేశాను. కాబట్టి నీతిమంతుడు చేయాల్సిన పనులు ఏంటండి? నీతిమంతులు చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్గా పాపాన్ని జయించాలండి. పాపాన్ని జయించగలిగితే ఆటోమేటిక్గా నీతిమంతుడు అవుతాం. అయితే ఈ రోజుల్లో యూత్ అంతా ఏం చేస్తున్నారు తెలుసా? పాపం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాపంలో ఫస్ట్ ప్లేస్ కోసం పరిగెడుతున్నారు. అవునా కదా? పాపంలో ఫస్ట్ ప్లేస్. ఒక 4 కుర్రోళ్ళు కూర్చుంటే వాళ్ళల్లో ఎవడు ఎక్కువ తాగగలిగితే వాడు నెంబర్ 1. పాపం చేయడంలో నెంబర్ 1 స్థానాన్ని కోసం పోటీ పెడుతున్నారు. నువ్వు హాఫ్ తాగితే నేను ఫుల్ తాగుతా అంటే వీడు నెంబర్ 1. పాపం చేసేవాడు ఎక్కువ తాగేవాడే నెంబర్ 1 అంట. నీతి చేయడానికి రోజులు పోయాయండి, పాపం చేయడానికి పరిగెడుతున్నారు. పెట్టి సిగరెట్లు తాగినోడు నెంబర్ 1, తాగనోడు వేస్ట్ గాడు. ఈరోజు లోకంలో ఉన్న తీరది. కాబట్టి పాపం చేయడానికి యూత్ అంతా పరిగెడుతున్నారు. ఎలా పరిగెడుతున్నారంటే ఎవడు ఎక్కువ మందితో తిరిగితే వాడు నెంబర్ 1. ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేకపోతే వాడు వేస్ట్ గాడు. ఇదే ఈరోజు లోకంలో ఉన్న తీరు అదే. పాపం చేయడానికి పోటీ పడుతున్నారు. ఏం చేస్తున్నారు? పాపం చేయడానికి
పోటీ పడుతున్నారండి. పోటీ పడి పాపం చేసే యువతని దేవుడు ఈరోజు మార్చాలనుకుంటున్నాడు, నీతిమంతులుగా దిద్దాలనుకుంటున్నాడు. అయితే నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహం వలె ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తే, నువ్వు నీతిమంతుడివి అన్నా, నేను నీతిమంతుడినే కానీ నేను పాపంలో పడిపోతున్నాను, కానీ నన్ను దేవుడు లేవనెత్తాలి, నేనేం చేయాలంటే నువ్వు పాపాన్ని జయించాలి. ఫస్ట్ ఏం చేయాలి? పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించాలంటే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, ముందు ఆ మాటను మనం జయించాలి. రోమా రాసిన పత్రిక 3:10 తీసి చదివినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించిన వాడెవడూ లేడు, దేవుడిని వెతుకువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారయ్యారంట. తర్వాత చదవండి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనాను లేడు, వారి గొంతు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. చాలా మాటల వరకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడంట. అదేంటన్నా, ఇందాకడే మన అందరం దేవుని రక్తంలో పరిశుద్ధపరచబడి కడగబడ్డాం కదా, మళ్ళీ నీతిమంతుడు లేడని దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు కడిగినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నీతికి దూరమై చెప్పాను కదండి, పాపం చేయడానికి పరిగెడతాం, పాపంలో ఫస్ట్ ప్లేస్ రావడానికి పరిగెడతాం. నీతికి మనం పరిగెత్తట్లేదు కానీ పాపానికి పరిగెడుతున్నాం. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడంటే మనం పాపాన్ని జయించిన దానికన్నా ముందు దేవుడు చెప్పిన మాటకి మనం లోబడి, దేవుడా నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడన్నా, కానీ నేను నా మనసుకు నేను నీతిమంతుడిగా నేను ఎంచుకొని ఉన్నాను కాబట్టి నాకు నీతిని, రోమా రాసిన పత్రిక 7:18 దేవుడు చెప్తాడు కదా, మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ మేలు చేయట నాకు కలుగట లేదు అని దేవుడు చెప్పిన మాట ప్రకారం, అర్థమైందా? దేవుడా నేను పాపాన్ని జయించాలి, నేను పాపాన్ని వదిలిపెట్టి ఉండాలి. అయితే మత్తయి సువార్తలో దేవుడు ధన్యతల్లో చెప్తాడు, అన్ని విషయాల గురించి ఒక్కొక్కసారి ప్రస్తావన చేస్తే నీతిమంతుని గురించి 2 సార్లు చెప్తాడు. ధన్యతలు మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతిమంతుని గురించి 2 సార్లు ప్రస్తావన ఉంటుంది, అది చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. ధన్యతల్లో దేవుడు ప్రతి అంశం గురించి ఒక్కొక్కసారి ప్రస్తావన చేశారు, కానీ నీతి గురించి 2 సార్లు చెప్పారండి. ఫస్ట్ది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారంట. నీతి కోసం నువ్వు అవసరమైతే నీకు డబ్బు వస్తుంది, లేదా నీకు భోజనం వస్తుంది, వేరే వస్తుంది అని చెప్పి మీరు నీతిని తప్పి జీవించేదానికన్నా నీతి కలిగి జీవిస్తే మీరు తృప్తిపరచబడతారంట. దేవుడు తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. ఆకలి ద్వారా తృప్తి కాదండి, మనం నీతిగా ఉంటే మన మనసులో ఒక రకమైన తృప్తి ఉంటుంది. అదే తృప్తి అంటే, పాపం చేసేవాడు ఎప్పుడు వంగి నడుస్తూ ఉంటాడు, నీతిమంతుడు ఎప్పుడు నిరీక్షణ నడుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పువారు ధన్యులు, వాళ్ళు తృప్తి పరచబడతారని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట నీతిమంతుల గురించి చెప్తాడు, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు నువ్వు చచ్చిపోతే నిశ్చయంగా పరలోకానికి వెళ్తామని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారిని దేవుడు తృప్తిపరిస్తే, నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఎక్కడో దేనికోసం, పరలోక రాజ్యం కోసం పరిగెత్తే దానికన్నా మనకి ప్రార్థన చేయడం చేత కాదు, వాక్యం వినడం చేత కాదు, పాటలు పాడడం అసలే చేత కాదు. కానీ నీతిగా జీవించడం సాధ్యమైన పనే. మీరు తలుచుకుంటే నీతిగా ఉన్న వాళ్ళకి దేవుడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లా, వాక్యం చదవకపోయినా పర్లా, నువ్వు నీతిగా ఉంటే పరలోక రాజ్యం నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. నీతి కొరకు కింద వస్తుంది, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుడు చెప్తుంది ఏంటంటే నీతి కొరకు హింసించబడేవారు ధన్యులంట.
ఈ లోకంలో మీరు అనొచ్చు, నా నీతి గురించి చెప్తున్నావు, నీతి నీతి అంటున్నావు, నీతిగా బతికేవాడికి ఈ రోజుల్లో రోజులు ఉన్నాయా? నీతిగా బతికితే రోజులు ఉన్నాయా? లేవండి, అక్షరాలా లేవు. నిన్న నేను వెళ్తుంటే ఒక ఆటో వాడు అడ్డంగా వచ్చి నా మీద ఎగురుతున్నాడు. ఆడొచ్చింది రాంగ్ రూటు, నా మీద రివర్స్లో మాట్లాడుతున్నాడు. అంటే నీతిగా ఉంటే మన ఆ టైంలో ఏం చేయాలి? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి? వస్తుంది తగ్గించుకొని రావాలి. వాడు వచ్చింది రాంగ్ రూటు, మన మీద ఎగురుతున్నాడు. ఏమన్నంటే నీకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా? ఆడ అడ్డం రూట్లో వచ్చి వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా అంటున్నాడు. ఏం చేస్తారు మీరైతే? కాలర్ బట్టి బయటికి లాగి పడుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతి నిమిత్తం హింసించబడమన్నాడు. ఆడు రాంగ్ రూట్లో వచ్చి ఆడు మిమ్మల్ని కొట్టినా పడమని దేవుడు చెప్తున్నాడండి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆ చేత దెబ్బతింటే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. మనకి అది ఉన్నదిగా. ఆడికన్నా ముందు మన చేతిలో పడతాయి ఆడి మీద, అవునా కాదా? అయితే దేవుడు చెప్తుంది అదే. ఇప్పుడు ఈ రోజుల్లో న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉందండి. మీరు చూసే ఉంటారు, న్యాయ దేవత విగ్రహం చూసే ఉంటారు. ఏముంటుంది? గంటలు కట్టేసి ఉంటుంది. దేనికని? ఆడు రాంగ్ రూట్లో వచ్చాడు, రైట్ రూట్లో వచ్చాడు, చూడరాళ్ళు. ఆడికి దెబ్బ తగ్గిందా, నీకు దెబ్బ తగ్గిందా? నీది పెద్ద వాహనమా, ఆడిది పెద్ద వాహనమా? నీది కారు, ఆడిది ఆటో అనుకో, నీదే తప్పు. ఆడు రాంగ్ రూట్లో వచ్చి పుట్టినా నీదే తప్పు. ఆడిది వీక్నెస్. సాక్ష్యం. న్యాయదేవత కళ్ళు ఉండవండి, చెవులు మాత్రమే ఉంటాయి. మనం ఏది చెప్పినా వింటది. ఏది చెప్పినా దాని నిమిత్తము మనకి న్యాయం తీరుతున్నది. ఇక్కడ న్యాయం అనేది, జడ్జిమెంట్ అనేది రైట్ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాహనం పెద్దదా చిన్నదా చూసి మాత్రమే జడ్జిమెంట్ ఇస్తారు. కానీ దేవుడు అలాగా జడ్జిమెంట్ ఇవ్వడండి. దేవుడు చెప్తున్నాడు, నేను జడ్జిమెంట్ మీకు ఒకానొక రోజున నేను మీకు జడ్జిమెంట్ ఇస్తాను. అది ఎలా ఇస్తానంటే దేవుడు చెప్తున్న మాట రోమా రాసిన పత్రిక 5:9. మా సామెతలు 11 చదవండి. యథార్థవంతులు చదవనమ్మా. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్ట క్రియలు విడువక చేయువాడు తన మరణములకే. ఎందుకు చేస్తాడంటే దుష్ట క్రియలు చేసే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? తన మరణం కోసం చేస్తున్నాడంట. కాబట్టి నీతిని వెతికి నీతి కోసం జీవించేవాడు నీతిని జీవిస్తాడు. అయితే దేవుడు చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పాడు కదా. ధన్యతల్లో 2 నీతిమంతుల కోసం దేవుడు చెప్పిన 2 ధన్యతలు మనం చూసుకున్నాం. తర్వాత నా నీతిగా ఉంటే డబ్బు వస్తుందా? నా మనీ ఎలాగన్నా? నీతిగా సంపాదిస్తే డబ్బు రావట్లేదు, బల్ల కింద చేతులు పెట్టకపోతే ఇల్లు గడవట్లేదు. ఏ బ్రదరు? నిన్న కూడా బల్ల కింద చేతులు పెట్టకపోతే ఇల్లు గడవట్లేదు, నీతిగా బతికితే డబ్బు రావట్లేదు అన్నానికి దేవుడు చెప్తున్నాడు. సామెతలు 11:28 చదివితే డబ్బు అనేది ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుడు ఏం చెప్తున్నాడండి? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? ధనాన్ని సంపాదించలేమండి నీతిగా ఉంటే అని చెప్తుంటే దేవుడు మళ్ళీ చదవండి అన్నమాట. ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు అంటండి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారంట. నీతిగా ఉంటే డబ్బులు రావు, నీతిగా ఉంటే ఇల్లు గడవదు అనుకుంటున్నారు, కానీ ధనమును కూడబెట్టుకునేవాడు పాడైపోతాడంటండి. దేనివల్ల? డబ్బు ఉంటేనే తాగాలనిపిస్తుంది, డబ్బు ఉంటేనే పాపం చేయాలనిపిస్తుంది, డబ్బు ఉంటేనే చెడు వ్యసనాలకు వెళ్ళాలనిపిస్తుంది. ఏమీ లేకపోతే ఇంట్లోనే ఉంటాం. ఏదైనా ఉంటే షికారు చేయాలనిపిస్తుంది. షికారు చేస్తే షికారున్నర ఖర్చు అయింది, అవునా కాదా? బయటికి ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే లోపు బయటికి ఎక్కడికైనా ఒక 500 ఖర్చు అవ్వకుండా ఇంటికి వస్తున్నారా? ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో 500 కాగితానికి వాల్యూ లేకుండా పోయిందండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీతిగా ఉంటే డబ్బు రాకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. సరే దేవుడా, మేము నీతిగా ఉండాలని మేము అనుకుంటున్నాం, కానీ
మా వల్ల కావట్లా, మేము పడిపోతున్నాం. నీతిగా ఉండాలని మాకు ఆశగా ఉంది కానీ మేము పడిపోతున్నాం అంటే సామెతలు రాసిన పత్రిక 24:16 చదివితే, నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా 7 మార్లు పడినను తిరిగి లేస్తాడంట. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుతారంట. నీతిమంతుడు 7 సార్లు పడినా, 7 సార్లు అంటే 7 మార్లు అంటే 7 సార్లు అనే కదండి, ఎన్నిసార్లు పడినా నీతిమంతులు తిరిగి లేస్తారంట. ఎప్పుడు లేస్తారు? మీరు ఇప్పుడు పడిపోయి ఈ లోకంలో పడిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళి సమాధి చేసిన ఒకానొక రోజున మళ్ళీ తిరిగి లేస్తారండి. భక్తిహీనులు కూలిపోతారు ఆ రోజున. మీరు సమాధి పెట్టిలో ఉన్నా కానీ ఆ రోజున తిరిగి లేస్తారని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈరోజు ప్రసంగ అంశం వచ్చి, నీవు నీతిమంతుడు కాబట్టి సింహం వలె ధైర్యంగా ఉండుమా అని దేవుడు చెప్తే, దాంట్లో మొదటి పాయింట్ పాపాన్ని జయించాలి. పాపాన్ని జయిస్తే నీతిగా ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజుల్లో పాపం అంటే కూడా ఎవరికో ఏంటో తెలియట్లేదండి. అసలు పాపం అంటే ఏంటి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపానికి బానిసయ్యి బాప్తీసం తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇక్కడ ఎంతమంది ఎవరస్తులు ఉన్నారు? పాపానికి బానిసయ్యి బాప్తీసం తీసుకోవడానికి ముందుకు రావట్లేదండి. కానీ మీరు క్లియర్గా ఒక విషయాన్ని గమనించినట్లయితే, మన జీవితంలో జరిగే ఒక అద్భుతమైన సంఘటన, మనం పుట్టగానే మనకు ఊహ తెలియగానే మనం ఏమనుకుంటాం? 10వ తరగతి పాస్ అయితే చాలరా బాబు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఇంకేముంది లైఫ్, 10వ తరగతి అయితే చాలు, ఇంకా నా జీవితంలో నేను సాధించినట్టే అనుకుంటాం. 10 అయ్యిద్ది, మంచిగా పాస్ అవుతారు. తర్వాత ఏం చదవాలి? ఇంటర్ చదవాలి. అప్పుడు మళ్ళీ ఏముంటుంది? ఇది అయిపోతే చాలరా బాబు, నా జీవితంలో ఒక మెట్టు ఎక్కేసినట్టే, ఒక ఘట్టం ఎక్కేసినట్టే అనుకొని ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ పాస్ అవుతాం. ఇంజనీరింగ్ పాస్ అయ్యాక ఏమైందంటే ఉద్యోగం. దేవుడా, ఇంజనీరింగ్ ఎలాగో పాస్ అయిపోయాను, మంచి ఉద్యోగం వస్తే నా జీవితంలో ఒక మెట్టు ఎక్కేసినట్టే, నా జీవితం ఎంతలో చాలు అని ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చాక ఏమైందంటే మంచి భార్య కోసం లేదా మంచి భర్త కోసం వెతుకుతాం. సరే, దేవుడు మీరు ప్రార్థన విని మంచి భార్యను మంచి భర్తను ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దేవుడా నాకు మగపిల్లోడే కావాలని ప్రార్థన. అంటే జీవితంలో ఏమవుతుందంటే ఒక సెటిల్మెంట్ లేదండి. స్టెప్ తర్వాత స్టెప్. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10వ తరగతి నుంచి మీరు ఉద్యోగం దగ్గరికి వెళ్ళే వరకు స్టెప్ బై స్టెప్ వెళ్తానే ఉండదు. పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాక వాళ్ళకి మనవాళ్ళు పుట్టాలి. అంటే ప్రతి దానికి ఒక దాని మీద ఒకటి ఎత్తు వేసుకొనే వెళ్తున్నాం. బాప్తీసం తీసుకునే వాళ్ళు కూడా, దేవుడా కొన్ని రోజులు ఆగితే నేను ఈ లోకంలో చేయాల్సినవన్నీ చేసేసి, చూడాల్సినవన్నీ చూసేసి, వదలాల్సినవన్నీ వదిలేసి అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను అంటున్నారు. కరెక్ట్ అండి? చూడాల్సినవన్నీ చూసేస్తారంట, చేయాల్సినవన్నీ చేసేస్తారంట, అప్పుడు బాప్తీసం జీవితానికి ఒక సెటిల్మెంట్ లేదండి. 10th అయిన తర్వాత ఇంజనీరింగ్ ఎలా వచ్చిందో లేదా డిగ్రీ ఇంటర్ ఎలా వచ్చిందో, నువ్వు ఇది చూసేసాను అనుకోగానే ఇంకోటి చూడాలనిపిస్తుంది. ఈ పాపంతో ఇక్కడితో ఆపేద్దాం అనుకోగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనిపిస్తుంది. పాపానికి అనే దానికి అంతం లేదండి. మీరు అనుకోవచ్చు, నేను ఈ మందు అనేది ఈ బ్రాండ్ ఒకటి నేను టేస్ట్ చేసి ఇంకా నేను బాప్తీసం తీసేసుకుంటూ వదిలేస్తానంటే దీని తర్వాత పాపం మీకు కనబడుతుంది. ఇక్కడ వరకు వచ్చాం కదా, అది కూడా చేసి నేను బాప్తీసం తీసుకొని వదిలేస్తానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దానికన్నా పైది కనబడుతుంది. అలా మీరు ఏమవుతారంటే దేవునికి దూరంగా అవుతారు. సాతానుగాడు చాలా మోసగాడండి. వాడు మనల్ని ఎలా మోసం చేస్తాడంటే, మన మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ వాక్యం విని మీరు ఇంటికి వెళ్ళి అనుకోవచ్చు, అన్నయ్య చెప్పాడు కదా నేను నీతిమంతుడిగా ఉండాలి, నీతిగానే ఉండాలని శుక్రవారం వరకు నీతిగా ఉంటారు. శనివారం సాతానుగాడు లోపల నుంచి ఒక మాట ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడంటే, ఇన్ని రోజులు నీతిగా ఉన్నావు కదా, ఒక్కసారి పాపం చేయి, ఒక్కసారి దేవుడు క్షమిస్తాడులే, నువ్వు అన్ని చేసినప్పుడు దేవుడు క్షమించాడు, ఒక్కసారి చేస్తే క్షమించడా అని చెప్పి ఒక్కసారి పాపంలోకి దిగుతామండి. ఒకసారి పాపంలోకి దిగాక ఏమైందంటే, నిండా మునిగినోడికి సరేంటి అన్నట్టు ఒకసారి చేస్తాం, ఇంకోసారి చేస్తే తప్పేంటి? ఒక సిగరెట్ తాగుదామని దిగుతాం, ఒకటి తాగాం, పెట్టి తాగితే తప్పేంటి? అంటే సాతానుగాడు మోసం చేసే స్థితి అలా ఉంటుందండి. ఎలా చేస్తాడంటే, ఒక్కదాంతో మొదలుపెట్టి దాని ద్వారా నిన్ను బానిసం చేసేస్తాడు.
దాని ద్వారా నిన్ను పట్టుకుంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, దేవుడా ఈ ఒక్కసారి కూడా నేను చేయకుండా నాకు శక్తినిమ్మని దేవుని అడగాలి. కాబట్టి పాపాన్ని జయించాలి, మొదటి పాయింట్. రెండోది, పొరుగు వాణిని చూచి నీ స్థితి నువ్వు కోల్పోకూడదు. ఏం చేయాలండి? పాపాన్ని జయించి నువ్వు నీతిమంతుడుగా సింహం వలె ధైర్యంగా ఉండాలంటే పొరుగు వాణ్ణి చూచి నీ స్థితి, నువ్వు ఉన్న స్థితిని నువ్వు కోల్పోకూడదు అండి. ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యారు ఆయన ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళలేదంట. వెళ్ళలేదు అంటే దేవునికి స్తోత్రం అనే లోపు ఆయన అన్నాడంట, ఎందుకండి అన్ని టీవీలో వచ్చేస్తున్నాయిగా. ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళలేదని చెప్పి దేవునికి స్తోత్రం అనే లోపు ఎందుకంటే అన్ని టీవీలో వచ్చి అక్కడికి వెళ్తే డబ్బులు వేస్ట్ అండి అని అంటున్నాడు. అంటే నేను అనుకున్న మనసులో, మురికి నీళ్ళు చెంబులో తాగితే ఏంటి, గ్లాసులో తాగితే ఏంటి, మూతలో తాగితే ఏంటి? అవి మురికి నీళ్ళు లాంటివి. సినిమా హాల్లో చూస్తే ఏంటి, టీవీలో చూస్తే ఏంటి, మూతలో తాగడం అంటే మొబైల్ ఫోన్లో చూస్తే ఏంటి? మురికి నీళ్ళు ఎందులో తాగినా వెళ్ళేది కడుపులోకేగా. ఆయన చెప్తున్న మాట, నేను ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళలేదండి, కానీ అన్ని సినిమాలు నాకు తెలుసండి. ప్రతి డైలాగు ఇంచుగా చెప్తాడంట ఆయన. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట, పాపాన్ని జయించాలి. నీ పొరుగువాడిని చూచి నీ స్థితిని నువ్వు కోల్పోకూడదు. పొరుగువాడు ఏదో కారులో తిరిగాడని నువ్వు అప్పు చేసి కారు కొన్నావు అనుకో, సైకిల్ కూడా లేకుండా పోయింది. కాబట్టి మన స్థితిని చూసి మనం నడుచుకోవాలి. పొరుగువాడిని చూసి పాపంలోనికి దిగామనుకోండి, మనకు ఉన్నదానికి మనం తట్టుకోలేము. అడిగంటే ఏదో అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి ఉండొచ్చు. ఒక అద్భుతమైన ఒక క్వైట్ నేను చదివాను, అంటే ఒక అద్భుతమైన ఒక కవిత ఏంటంటే, అమ్మా నాన్నలు సంపాదించిన దాంతో దుబారాగా తిరిగేవాడి కన్నా కష్టపడి సంపాదించి సైకిల్ వేసుకొని తిరిగేవాడు ఉత్తముడంట. అవునా కదా? నీ డబ్బుని నువ్వు స్వాతంత్రంగా ఖర్చు పెట్టుకోగల. కొంతమంది అంటూ ఉంటారు, నాన్న నువ్వు అది ఎందుకు కొన్నావు, తల్లి అడుగుతూ ఉంటుంది, మా అమ్మ కూడా నన్ను అడుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, నువ్వు అది ఎందుకు కొన్నావు, ఇది ఎందుకు కొన్నావు, ఇది అవసరమా, అది అవసరం అంటే, నా డబ్బులు నా ఇష్టం అంటే నేను సంపాదించుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ ద రైట్. నాకు ఖర్చు పెట్టే స్వాతంత్రం నాకు ఉందండి. ఎందుకని? నేను సంపాదించుకున్నాను కాబట్టి. అదే నాన్న డబ్బులో అమ్మ డబ్బులో తీసుకెళ్ళి ఖర్చు పెట్టావు అనుకో, నువ్వు ఈ మాట అనగలవా? నా డబ్బులు నా ఇష్టం అంటే చీపురు గట్ట తిరగేస్తే అంత. కాబట్టి దేవుడు చెప్పేది, నీ పొరుగు వాణిని చూచి నీ నీతిని నువ్వు కోల్పోవద్దని దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వు నీతిగా ఉంటే దేవుడు నీకు ఎంత గొప్ప బహుమానం ఇస్తాడో చూడండి. యెషయా రాసిన గ్రంథం 26:7. ఈ దారిని దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. చదవనమ్మా. యెషయా, నీతిమంతులు పోవు మార్గము సమముగా నుండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఆమేన్. ఏం చేస్తాడంటండి? నీతిగా ఉండాలన్నా, నీతిగా ఉంటే ఏంటి బహుమానం అంటే, నీ త్రోవని దేవుడు సరళం చేస్తాడు. ఇప్పుడు అందరికీ ఏమవుతున్నాయి జీవితంలో? అప్పు డౌన్. అంటే ఈ నెల బాగా డబ్బులు ఉంటాయి, వచ్చే నెల ఏమి ఉండవు. ఏముంటుంది అది? అప్పు డౌన్. ప్రతి లైఫ్ అంతే. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు, ఈరోజు ఉన్న డబ్బులు రేపు ఉండవు. ఈరోజు 10,000 జోబులు ఉంటే రేపు 100 రూపాయలు కూడా ఉండవు. అంటే లైఫ్ అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుల మార్గము సమముగా, అంటే ఫ్లాట్. అంటే దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే, చక్కగా ఏ బాధలు లేకుండా, ఏ ఆర్థికమైన సమస్యలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా తిన్నగా తీసుకెళ్తాడన్నాడు. చెప్తూ మళ్ళీ చదవనమ్మా మాట. నీతిమంతులు పో మార్గము సమముగా నుండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఏం చేస్తాడంట దేవుడు? నీతిమంతుల మార్గాన్ని సరళం చేస్తాడంట. అయితే కొంతమంది అడిగారు, దేవుడి గురించి మీరు అంత గొప్పగా చెప్తున్నారు, దేవుడు అంత గొప్పవాడని మీరు చెప్తున్నారు, ఎప్పుడైనా దేవుడిని చూచారా?
మీ దేవుడు గొప్పవాడైతే మీ దేవుడిని చూచాడా అని ఒక వ్యక్తి స్వయంగా కలిసి నాతో అన్నాడండి. నువ్వు ఎప్పుడైనా దేవుడిని చూసావా? యేసు ప్రభువే దేవుడు అంటున్నావు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటున్నావు, నువ్వు ఎప్పుడైనా దేవుడిని కల్లారా చూసావా అన్నాడు. చూస్తే నాకు కూడా చూపించు అన్నాడు. మీ దేవుడు గొప్పవాడైతే నాకు చూపించంటే నేను ఒకటే మాట చెప్పాను, నా దేవుడు చూచేవాడు కాదు కానీ మాట్లాడేవాడు అని చెప్పానండి. మాట్లాడతారా? అయితే నాతో మాట్లాడించాడు. ఈ బైబిల్ ఇచ్చాను. బైబిల్ ఇచ్చి నువ్వు ఏదైనా తీసి చదువు, దేవుడు నీతో ఆ మాటతో నీతో మాట్లాడతాడు దేవుడు అన్న. నిజంగా మాట్లాడతారా? నిజంగా మాట్లాడతారా అని బైబిల్లో నుంచి తీసి చదివితే దేవుడు ఇచ్చిన వాక్యం అన్ని జనులకు అన్ని జనులకు కూడా నేను దేవుడినై ఉన్నాను అని చెప్పి ఆ రకంగా ఒక మాటతో దేవుడు మాట్లాడాడు. అదేంటి నా గురించి చెప్తున్నాడు వచ్చింది మాట అనుకుంటే నేను అన్నాను, లేదు, ఈ బైబిల్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు, రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. మా బైబిల్లో ఉన్న మాట ఒకటే, ఆది యందు వాక్యముండును. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ దేవుడు నిజమైన దేవుడా, ఉన్నాడా, మాట్లాడతాడా, కనబడతాడా అని అడిగితే బైబిల్ ఇచ్చేసేయండి. బైబిల్ ఇచ్చేసి నువ్వు ఏది కావాలనుకున్నా ఒక వాక్యం తీసి చదువు, ఆ వాక్యంతో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు అండి. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? ఆది యందు వాక్యముండును. వాక్యమే దేవుడై ఉన్నాడు. మనం ఎవరి దగ్గరికో తీసుకెళ్ళి, లేదా అభిషేకమైన పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడు కనబడతాడని ఆయన చెయ్యగా నేను పడిపోయి ఇయ్యొద్దు. చక్కగా ఆయన చెయ్యేస్తే పడిపోయి ఈ డ్రామా వద్దు. మనం ఏం చేయాలంటే బైబిల్ ఇచ్చేసి, నువ్వు బైబిల్లో ఏ వాక్యం చదివినా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడని ఒక్క మాట చెప్పండి చాలు. నిజమైన దేవుడు అని అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా దేవుడు వారితో నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. నేను ఎన్నోసార్లు బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడా నాతో మాట్లాడు అంటే నేను వాక్యం తీసి చదువుతుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడండి. నేను ఈరోజు ఇంత బలంగా ఇక్కడ నుంచో నేను చెప్తున్నానంటే దేవుడు నాతో మాట్లాడబట్టే నేను చెప్తున్నాను. అయితే 3వ పాయింట్లోకి వెళ్దామండి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటి? నీవు నీతిమంతుడు కాబట్టి సింహము వలె ధైర్యముగా ఉండము. నీవు నీతిమంతురాలవు కాబట్టి సింహము వలె ధైర్యంగా ఉండము. ధైర్యము అనేదానికి ఒక చిన్న, నేను ఈ వచనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ధైర్యం అనేదానికి కూడా నాకు ఒక మాట, నీతిమంతుల గురించి చెప్తూనే ధైర్యం గురించి కూడా ఒక మాట చెప్పాలని నాకు అనిపించిందండి. అంటే భయం, దెయ్యం అంటే భయం. అంటే ఏదో వచ్చి ఏదో చేస్తుందని ఒక పిరికితనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఎప్పుడు మనకి తోడై ఉంటాడండి. ఆయన దేవదూతలు ఎప్పుడు మన పక్కన ఉంటాయి. ఇప్పుడు మీరు కూర్చొని ఇక్కడ వాక్యం వింటున్నారు కానీ మీకు తెలియకుండా దేవుని దూతలు ఇక్కడ ఉన్నాయండి, మీ పక్కన కూర్చొని ఉంటారు. అది మన నేత్రాలకు కనబడదు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారు వాడి మధ్య వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన చెప్పేది ఏంటంటే, మీరు 2-3 నేను మీ మధ్య ఉంటానని అంటున్నాడు. కాబట్టి మన దేవుని మందిరంలో ఉన్నామంటే మన ప్రవర్తన కానీ, మనం ఇక్కడికి సడన్గా ఒక ఆయన వచ్చి IAS IPS ఒక ఆయన వచ్చి కూర్చుంటే మనం ఎంత స్టడీగా ఉంటాం, ఇట్లా ఉంటాం. అది దేవుడు వచ్చి కూర్చుంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మనం ఇష్టానుసారంగా ఉంటాం. అంటే దేవుడు కనబడట్లేదు కాబట్టి మనకు ఆ భయం లేదు. కానీ దేవుడు చెప్పేది, చీకటికైనా నువ్వు భయపడితే దేవుడిని నమ్ముకున్న బిడ్డవి, నీకు భయం ఏంటి? నువ్వు అక్కడ అవమానపరుస్తుంది దేవుడి నామాన్ని. భయం అనేది నీకు ఒక్కసారి కలిగితే ఆ భయం అనే దాన్ని సాతానుగాడు ఆయుధంగా ఉపయోగించుకొని వాడి క్రియలు చేయడానికి అది మార్గం అండి. అన్నాడు, నిన్నే ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా మార్చాలనుకుంటున్నాడు. మీరే ఇతరులకు సహాయం చేసే వాళ్ళని మార్చాలనుకుంటున్నారు. అయితే దేవుడు ఇంకొక మాట, మంచి మాట చెప్తాడు. సామెతలు 10:32 చదివితే, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఇవన్నీ నీతిమంతుల గురించి అసలు నేను రాస్తుంటే రిఫరెన్స్ సరిపోవట్లేదు, పేజీలు సరిపోవట్లేదండి. ఏంటన్నా అన్ని రిఫరెన్స్లు ఉన్నాయంటే, నీతిమంతుల గురించి దేవుడు అన్ని మాటలు చెప్పాడు బైబిల్లో. నేను అన్నీ చెప్పాలంటే ఈరోజు 2 గంటల ప్రసంగం అయింది, కానీ నేను కొన్ని మాటలే చెప్పి ముగించాలనుకుంటున్నాను. అయితే నీతిమంతులు మాటలు ఉపయుక్తమైన మాటలండి. అంటే ఆ మాటల వల్ల అనేక మందికి మేలు కలుగుతుంది కానీ కీడు జరగదు. మనం ఎవరికైనా ఒక మాట చెప్పామనుకోండి,
వాడికి మేలు జరిగితే రెండోసారి ఏమంటాడు, మన సలహా కోసం వస్తాడు. మనం చెప్పిన సలహా వాడికి బోల్తా కొట్టింది అనుకోండి, ఏమంటాడు, రెండోసారి మన దగ్గరికి వస్తాడా? స్నేహితులైనా అంతే, మనల్ని ఆశ్రయించే వాళ్ళకి మనం ఏం చేయాలంటే మంచి సలహా ఇవ్వాలి. నువ్వు మంచి సలహా ఇవ్వాలి అంటే నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, నీతిమంతుల మాటలు ఉపయుక్తమైనవి, భక్తిహీనుల మాటలు మోసకపు మాటలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఒక నీతి చేస్తే ఆ నీతి ఎలాగైనా తిరిగి వస్తుందండి. నేను యథార్థంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటనే, మా ఇంటికి మేము పాత ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటి ముందు 2 కుక్కలు ఉండేయండి, 2 స్ట్రీట్ డాగ్స్. అందులో ఒక కుక్కకి కాళ్ళు బాగోదు, అయితే 2 కుక్కలు ఉండేవి. నేనేం చేసేవాడిని అంటే అటు వెళ్ళి వచ్చినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి దానికి వేసేవాడిని. రోజు ఏదో అదొక పనిగా చేసి బిస్కెట్లు తెచ్చి వేసేవాడిని. మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, ఎందుకురా డబ్బులు అలా వేస్ట్ చేస్తున్నావు, వాటికి ఎవరో ఒకరు అన్నం పెడతారులే, నువ్వే పెట్టాలా అని. అంటే ఒకరోజు రాత్రి నేను సెకండ్ షో సినిమా చూసి వస్తున్నానండి, 1:02 అయ్యింది టైము. వస్తున్నప్పుడు ఒక వేరే ఏరియా కుక్కలండి, 4 కుక్కలు, అవి మనిషిని చూస్తే ఎక్కేస్తున్నాయి మీదకి, వచ్చేసినాయి నా మీదకి. నేను సినిమా చూసి రిటర్న్ ఇంటికి వస్తుంటే నా మీదకి వచ్చేసినాయి. వస్తే నేను బిస్కెట్లు పెట్టిన ఈ 2 కుక్కలు ఉన్నాయి చూడండి, అవి ఎక్కడో రోడ్డు చివరుండి నా మీదకి కుక్కలు వస్తున్నాయని చూసి అవి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి వీటి మీద తరిమి వీటిని పంపించేయండి. అంటే నేను చేసిన పని అక్కడ ఏమైంది, నాకు తిరిగి వచ్చింది. అంటే నేను నీతి చేస్తే, నువ్వు ఒక పని నీతిగా చేస్తే, ఉపయుక్తంగా నువ్వు ఒక పని చేస్తే అదేమవుతుంది, ఖచ్చితంగా ఏదో రూపంలో నీకు తిరిగి వస్తుందండి. నువ్వు ఎవరికైనా డబ్బులు లేని సమయంలో నువ్వు ఎవరికైనా సహాయం చేసి, ఆకలేసిన సమయంలో ఎవరికైనా అన్నం పెట్టి, రేపు పరిస్థితి బాగోలేక నీకు ఆ పరిస్థితి వస్తే దేవుడు ఏదో ఒక రూపంలో నువ్వు చేసిన మేలుని మళ్ళీ తిరిగి నీకు పంపిస్తాడండి. కాబట్టి మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మనం సహాయం చేస్తూ ఉండాలి ఇతరులకి. మనం సహాయం చేసినప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం మనం ఆశించకూడదు. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తేనే దాన్ని సహాయం అంటారు, లేకపోతే స్వార్థం అంటారు. మనం ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు నీతిమంతుడు కాబట్టి సింహము వలె ధైర్యముగా ఉండము. దాంట్లో నేను నీతిమంతుడిగా ఉండాలంటే మొదటిగా ఏం చేయాలంటే పాపాన్ని జయించాలి. రెండో పాయింట్ వచ్చి పొరుగు వారిని చూచి నీ స్థితిని కోల్పోకూడదు. పొరుగు వారు అలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదండి. ఇక్కడ ఉండేది 60-70 సంవత్సరాలు మాత్రమే, మహా అయితే 80, అంతకుమించి ఉండరు. ఇక్కడ ఉండే దానికోసం వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు తిరగట్లేదు. ఇక్కడ ఉండేది శాశ్వతం కాదు. పై ఉన్న పరలోకంలో దేవుడు ఇచ్చేదే శాశ్వతం. దానికోసం మనం వెతుకుదాం. దేవుడా ఇక్కడ ఎలాగో లేదు, ఇక్కడ ఎలాగో ఇవ్వలేదు, కనీసం నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని అడుగుదామండి. కాబట్టి మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి ఉన్నప్పుడు మనం అడగడానికి నొప్పి ఏంటండి. కాబట్టి బాప్తిసం తీసుకునే బిడ్డలు కూడా ఎప్పుడో ఒకసారి నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు ఇంకా టైం ఉంది, నేను చిన్నపిల్లోని, నేను చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా చూసేది 2% అండి. మనం చూసే అద్భుతాలు కానీ, మనం చూసే వాటర్ ఫాల్స్ కానీ, మనం చూసే కొండలు కానీ, మనం చూసేది ఏదైనా ఒక 2%. మనం చూడండి ఎంత ఉందో తెలుసా, 98% ఉంది. అది దాంట్లో 40% కెమెరాలు కూడా చిక్కలేదండి. ఎవరు నో వన్, అంటే ఇప్పుడు అగ్నిపర్వతం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లావా ఉంది అగ్నిపర్వతం, దాని లోపల ఎలా ఉంది, అది ఎలా ఏర్పడింది, అసలు అగ్నిపర్వతాలు ఎక్కడున్నాయి ఏంటి అని చూసేవాళ్ళు కూడా లేదు. ఈ ప్రపంచం అంత పెద్దది, మనం చూసేది ఒక 2%. కానీ మనం దీన్నే నేను అంతా చూడాలి, అంతా చేయాలనుకుంటే నీ జీవితం సరిపోదు. నువ్వు అంతా చూశాక బాప్తిసం తీసుకోవాలంటే కుదరదు. నువ్వు అంతా చూసి అంతా చేసిన తర్వాత బాప్తిసం తీసుకోవాలంటే ముసలాడు అవుతావు. నిన్ను బాప్తిసం ఇవ్వడానికి ముంచడానికి కూడా 4 మోసుకెళ్ళాలి. అవునా కదా? ముసలాడే బాప్తిసం తీసుకుంటానంటే అలాగే ఉంటుంది. ఆలస్యం చేయకూడదు. దేవుడి రాక కూడా ఏ సమయంలోనైనా రావచ్చు. కాబట్టి నువ్వు క్రైస్తవ విశ్వాసం అయ్యుండి ఈరోజు బలారాధన జరిగింది, అందరూ నుంచొని బలారాధన తీసుకుంటుంటే నువ్వు మాత్రం మూలకి నాకు దీనికి సంబంధం లేదు అన్నట్టు కూర్చుంటే ఎట్లా? కాదు కదా.
నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటే దేవుని రక్షణలోకి రావాలి. నువ్వు చీకటిని చూసి భయపడకూడదంటే బాప్తిసం తీసుకోగానే దేవుడు ఏం చేస్తాడంటే నీకంటూ ఒక దేవదూతను ప్రత్యేకించి నీకు ఇస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎటు సమస్యల్లో దేంట్లో వెళ్ళినా కానీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బాప్తిసం విషయంలో లేట్ చేయదండి. దయచేసి రక్షణ విషయంలో లేట్ చేస్తే మీరు పొందుకునే మేలులు కూడా లేట్ అవుతాయి. మీరు పొందుకునే ఆశయం ఎవరో చెప్పారంట బ్రదరు, బాప్తిసం తీసుకుంటే అన్ని కష్టాలే వస్తాయంట, అందుకని తీసుకోవడం మానేస్తున్నారు. బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయంట. ఎవరో చెప్పారంట బాప్తిసం తీసుకోగానే శ్రమలు వచ్చేస్తాయి, బాప్తిసం తీసుకోగానే అన్ని దెయ్యాలు వచ్చి నీ మీద పడిపోతాయి, అందరూ వచ్చి నిన్ను ఇదంటారు అదంటారు అని చెప్పి ఎవరో అన్నారని బాప్తిసం తీసుకోవట్లా. కానీ బాప్తిసం తీసుకుంటే శ్రమలు రావచ్చు, కానీ శ్రమలను ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఇప్పుడు మీకుందా శ్రమలు ఎదుర్కొనే ధైర్యం? లేదు. కానీ బాప్తిసం తీసుకున్నాక దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు వచ్చినా దాన్ని జయించే శక్తిని ఇస్తాడంటే. అర్థమైందా? బాప్తిసం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న అంశం, నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలి, పాపాన్ని జయించాలి, నీ పొరుగు వారిని చూసి నీ స్థితిని కోల్పోకూడదు. అర్థమైందా? నీ పొరుగు వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి నీ స్థితిని నువ్వు కోల్పోకూడదు. మూడో మాట చూసినట్లయితే, నీ నీతి అనేది నీకొక గుర్తింపుగా ఉండాలి. నేను దొంగనో వేరేనో నువ్వు స్టూడెంట్ అనో కాదు, నువ్వు నచ్చుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి నీతిమంతుడు, అబ్బాయి నీతిమంతుడు, వాడు ఎవరి జోలికి వెళ్ళడు, వాడి పని వాడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి అమ్మ నాకు సహాయం కావాలి అని అడిగితే సహాయం చేసేవాడు, వాడు నీతిమంతుడు అనే ఒక ముద్ర నీకు పడాలి. అప్పుడు నువ్వు అడగకుండానే నీతో స్నేహం చేయడానికి చాలామంది వస్తారండి. ఈరోజు మీరు స్నేహం చేయాలనుకున్న కొంతమంది తిరస్కరించవచ్చు, అర్థమైందా? కానీ నీతిమంతులకు రోజులు లేవు. ఇక్కడ రోజులు లేకపోవచ్చు, అక్కడ యుగ యుగాలు మీకు రోజులే ఉన్నాయి. ఇక్కడ నరకంలో పడి అగ్ని ఆరదు పురుగు చావదు అన్న నరకంలోకి వెళ్ళే కన్నా ఇక్కడేదో సుఖభోగాలు లేదా ఇక్కడేదో ఆనందం ఐశ్వర్యం చూసే దానికన్నా నిత్యమైన దాన్ని వెతకండి. స్వల్పమైన దాన్ని కొన్ని రోజులు ఉండిపోయే వాటిని కాకుండా నిత్యమైన ఆశీర్వాదంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. నీతిమంతుడిని అనే ఒక ముద్రను నాకు ఇమ్మని అందరూ నోర్లు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ అడగండి. ఒకసారి మనం వచ్చింది దేనికి? ఇక్కడ దేవునికి ప్రార్థన చేయడానికి, దేవునికి ఆరాధన చేయడానికి. మనం వచ్చిన పరిస్థితిని బట్టి మనం దేవునికి ఒక్కసారి నోరు తెరిచి, అయ్యా నా పరిస్థితి చూడు, అయ్యా నా నీతిని చూడు, అయ్యా నా పాపాన్ని వదిలే శక్తిని నాకు ఇవ్వు, నాయన నీతిగా జీవించే బిడ్డగా నన్ను మార్చు, నాయన నీ రక్షణలోకి రావడానికి కృప చూపించండి ప్రభువా. నీ బాప్తిసం తీసుకొని నీ సంపూర్ణమైన రక్షణలోకి రావడానికి కృపనివ్వండి నాయన. నేను ఈ పాపాన్ని వదలలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. పాపాన్ని ఎలా వదలాలి, నాన్న ఎవరిని ఎక్కడి నుంచి తప్పించాలని ప్రతి ఒక్కటి దేవుడే నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఒక్కసారి నోరు తెరిచి అడగండి. మీరు అడిగితేనే దేవుడు ఇస్తాడు. దేవుడికి మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఇదిగో దేవా నా జీవితం
ప్రేమ కలిగిన తండ్రి, నాయన నీవు ఇచ్చిన కృపను బట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డను ఇక ఆరాధనలోనికి నాయన నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయన నువ్వు మా పాపల కొరకు కలవరి శిలువలో బలియాగమయ్యావు తండ్రి. నాయన సర్వమాన పాప పరిహారార్థమై కలవరి శిలువలో రక్తాన్ని కాచిన దేవా నాయన, అయినా కానీ మేము పాపులమై ఉంటున్నాం తండ్రి. కానీ నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి నాయన. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడన్నా నాయన. మాలో ఉన్న పిరికితనాన్ని, మాలో ఉన్న భయాన్ని నాయన నీవే వదిలించు నాయన. సింహములాగా నాయన ఎక్కడున్నా సింగిల్గా ప్రభా సేవ చేయడానికి నాయన, నీ గురించి అనేక మందికి చెప్పడానికి నాయన ధైర్యం కలిగి జీవించే బిడ్డలుగా మా జీవితాన్ని మార్చండి నాయన. మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మా భవిష్యత్తును, మా చదువులను, మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను సమస్తముని చేతులకి ఇస్తున్నాను తండ్రి. ప్రభా అడుగుడి మీకు ఇయ్యబడినాను ఆయన. నోరు తెరిచి సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వాళ్ళు అడిగిన ప్రకారము పొందుకును గాక సహాయము చేయండి దేవా. ప్రభా నిన్ను ఆరాధించాలని నాయన, ఆదివారం నీతో గడపాలని నాయన, నీ సన్నిధిలో ఒక్క దినము నివసించుట 1000 దినముల కన్నా శ్రేష్టమని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి క్రమము తప్పకుండా ఆయన ఇక్కడ కూడి ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ స్నేహితులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నాయన. ప్రభా ఎవరైతే ఏ ఆర్థిక అవసరాలతో వచ్చారో మాకు తెలియదు తండ్రి. ఆయన సర్వము ఎరిగిన దేవుడవు నీవు ఆయన. ఎవరి హృదయంలో ఏముందో మాకు తెలియదు నాయన. ఎవరి అవసరత ఏంటో నాకు తెలియదు కానీ ప్రభా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛను మీరు తీర్చండి ప్రభా. వాళ్ళు ఏ అక్కరత అవసరంతో ఉన్నారో ఆయన, పరీక్షలు రాసి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మంచి ఫలితాలు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. పరీక్షల కోసం ఎవరైతే నాయన సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, మీకు జ్ఞానాన్ని ఇస్తానని సెలవిచ్చినట్టు ప్రభా ఆ బిడ్డకు మీరు జ్ఞానము దయచేయండి. నేను ఆర్థికంగా కుటుంబ ఇబ్బందులతో ఆయన కుటుంబం పోషించలేక తన యవ్వన కాలంలో కుటుంబ భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్క యవ్వనస్తుడిని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా నాయన. వాళ్ళని కాడి మోస్తూ నాయన వాళ్ళ కుటుంబ భారాన్ని యవ్వన కాలంలోనే వాళ్ళు మోస్తున్నారు ప్రభా. అతి బిడ్డలకు మీరు నిండైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీరే శక్తిని ఇవ్వండి నాయన ప్రభా. నీ మీద ఆనుకొని నిన్ను హత్తుకొని బ్రతుకుతున్న బిడ్డలము తండ్రి ప్రభా. నిన్ను నమ్ముకున్న వారు ఎక్కడైనా తలగానే ఉంటారని నీవు సెలవిచ్చిందేవా. అట్టి తలగా మేము ప్రతి ఒక్కరిలో నిన్ను నమ్ముకున్న వారంగా మేము ప్రత్యేకించబడి ఆయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఒక నీతిమంతులని ఒక గుర్తింపును కలిగి ఆయన పొరుగు వారిని చూచి మేము పడిపోకుండా ఆయన పాపాన్ని జయించి ఆయన నీతిమంతులుగా ఉండి ఆయన నీతిమంతులు యెహోవాను చూచుదురన్నా ఆయన నీతిమంతులకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నావు ప్రభా. అట్టి రీతిగా మేము జీవించి నీవిచ్చే ప్రతి ఒక్క మేలును మేము పొందుకునే బిడ్డలుగా మీరు ఉంచండి. మీరే సమస్త మహిమనంతా ప్రభావం ఆరోపించుకోండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఆ నడినెత్తి మొదలుకొని అధికారుల వరకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. మీరే సమస్త మహిమనంత ప్రభావం అందుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ మనలు పొంది